నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సి వచ్చింది మేడం. నాకు మా గర్ల్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మేడం. ఈ మా గర్ల్ ఫ్రెండ్ తనకి కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడించడం. మీ గర్ల్ ఫ్రెండ్ మీ కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టమంటుంది. ఓకే, అదేంటో నా ఫోన్ నుంచి మీ వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలపమంటుంది. ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడాగా ఉందని నీకు చెప్పాడా? అవును. ఇంట్లో వాళ్ళకి చెప్తే కొంచెం అంటే బయట ఉంటామంటే అంటే కొంచెం సపరేట్ అయ్యి ఏది సహజీవనం చేస్తాం బయటికి వెళ్ళి పెళ్లికి ముందు ఈ ప్రపోజల్ ఓకే అయింది మేడం. షికార్లకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ పడితే అక్కడికి? సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేమనుకుంది, నేను స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం. అబ్బాయా అమ్మాయి? అబ్బాయి మేడం, అబ్బాయి. శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంది? పిలిచి పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను. నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు. ఇంకేముంటుంది, ఓయో రూమ్ లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ. చూసిన తర్వాత నా మనసు మొక్కలు అయిపోయింది సార్. ఓయో రూమ్కి వెళ్తున్నప్పుడే మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే. ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుందన్న విషయం మీకు అర్థమైందిగా. మరి అప్పుడన్నా అడిగారా, చూసి వెళ్ళిపోయారా? మూడు ఎలిగేషన్స్. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు, ఓయో రూమ్కి వెళ్ళావు. దీంట్లో అన్ని నిజాలు కాదు సార్, కొన్ని కల్పితాలు కూడా కల్పించి చెప్తున్నాను. ఏది సహజీవనం కల్పితమా, ఓయో రూమ్ కల్పితమా? తను నా ఫ్రెండ్, ఇతని గురించి చెప్పడానికి పిలిచాము. ఓయో రూమ్కి వెళ్ళారా? బయటకు వెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి. మాట్లాడుకోవడానికి వెళ్ళారు. నీ కష్టం నీ ఫ్రెండ్కి చెప్పడానికి వెళ్ళావా? తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం. పిల్లలు లేకపోవడం ఓకే, అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా? నీకు ఆ సీన్ ఉందా? అందుకే ఓయో రూమ్ పరిగెత్తావా? పెళ్లి చేసుకోవడానికి ఒకటి దానికి ఒకటి అని. ఓయో రూమ్కి 50,000 ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు? కాదమ్మా, 2 months 3 months వీళ్ళు ఆల్రెడీ సహజీవనంలో ఉన్నారు, అది మీకు తెలుసు. మీ అమ్మాయి ఇంటికి రావట్లే. అన్నీ చెప్పరుగా మేడం. ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. ఏంటి రోజులు ఇంటికి రాకపోతే మీరు అదే అడిగేది? వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిందా? డబ్బులు ఇవ్వడానికి ఓయో రూమ్కి వెళ్ళావా? మళ్ళీ అదో డబ్బులు దండగా. 50,000 అడిగింది. దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా? నువ్వేమో అక్కడ రెంట్ తీసుకుని అందులోనే ఉంటున్నావు ఏంటి? ఓయో రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నావు అది చెప్పు. మా ఆడియన్స్ ఊరుకోరు. ఓయో రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.